చేసుకున్నాడు. మరి తర్వాత తన జీవితాన్ని దేవుని సన్నిధిలో నిలుపుకోలేక లోకానికి చెల్లిపోయాడు. ఆ రక్షణ ఎలా వచ్చిందో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం సహోదరులారా. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును మనం చూద్దాము. లూకా సువార్త 2వ అధ్యాయము. మనము కొన్ని విషయాలు మధ్యాహ్న కాలం ముందు తెలుసుకున్నాం. యేసు ప్రభు వారు పుట్టి మన కొరకు వచ్చిన విధానాన్ని బట్టి నేను ఈ విషయాన్ని మీకు చాలాసార్లు తెలియపరుస్తున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు, ఆయనే ప్రభు క్రీస్తు. పుట్టి ఉన్నారు అంతేగాని పశువులు పాకు పుట్టలేదు. చాలాసార్లు దీన్ని మనం హెచ్చరిస్తాం. సత్రంలో సూటు లేనందున ఆయన పశువులు తొత్తులో పరుండా చేశారు. అది ఎందుకు ఆయన వచ్చారు చూద్దాం. 2వ అధ్యాయము సహోదరులారా 29వ వచనాన్ని. 29 ఇప్పుడు నీ మాట చొప్పున నాగా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసును పోనిచ్చును. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచుతున్నాను. దేవుడు మన కొరకు సిద్ధపరిచినది ఏది? రక్షణ సిద్ధపరిచాడు. ఈ లోకంలో ఎవ్వరూ నశించిపోకుండా రక్షించబడాలని దేవుడు రక్షణ సిద్ధపరచడానికే మన కొరకు ఆయన వచ్చాడు. మనమేమనుకుంటున్నామంటే చాలాసార్లు యేసుక్రీస్తు వారు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టారు అనే సంగతి, ఆ పట్టణంలో వచ్చారు అనే మాట మనం చూడాలి అక్కడ. అందుకు మనము దేవుని సంఘంలో రక్షకుడు మన కొరకు పుట్టారు, మనకు సిద్ధపరిచిన విధానం ఏంటంటే ఈ సకల జనులకు సిద్ధపరిచిన రక్షణ. మరి సహోదరుడు రక్షణ పొందారు. అందులో మరి ఎంతవరకు నిలబడ్డారో తెలియదు, కానీ లోపలికి చెల్లిపోయారు. దాని విషయంలో మనం కనిపెట్టుకోవాల్సిన విషయాన్ని మనం కొద్ది విషయాలు నేర్చుకుందాం. ఏది ఆగినా దేవుని యొక్క సన్నిధిలో సువార్త మట్టుకు ఆపకూడదు. మన సహోదరుడు చెప్పారు, సువార్తని ప్రార్థన ఆపరాదు. ఎందుకంటే రాత్రి కాలం ముందు యవనస్తుడు సుధీర్ బాబు సాక్ష్యం చెప్పాడు. ఎన్నో కాదు ఈ ప్రార్థన మరి ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు మా పెద్ద ఆయన చనిపోయాడు. ప్రార్థన ఆపాలా, దానికి వెళ్ళటం ఆపాలా? రెండోది, వీళ్ళ కుటుంబంలో వివాహం అయింది. వివాహమైన ఇళ్లలో నుంచి చనిపోయిన వారి ఇంటికి వెళ్ళాలి కదా. అవునా అవునా చెప్పండి. ఎలా మరి వాడే వెళ్ళాల్సి వచ్చింది కదా. మరి అదేం చేద్దాం? అందుకనే రాత్రి కాలం మందు కొన్ని విషయాలు మీకు తెలియపరిచాను. 2వ రాజుల గ్రంథంలో 13వ అధ్యాయం 14 వచ్చారు, చూసుకోండి. ఎలీషాల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఇంట్లో వాళ్ళు చనిపోయారు, వెళ్ళారు కదా. మరి ఇదేంటి ఇంట్లో అక్కడ చచ్చిపోయిన తెల్లగొద్దని పెళ్ళి, లేకపోతే ఏమి జరిగింది, చనిపోతే సువార్త ఆపాలి. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా తెలుసుకోండి సహోదరులారా. దేవుని సువార్త ఆపబడేది కాదు. చనిపోయిన వారు వెళ్తూ ఉంటారు. పాతి పెట్టమన్నాడు. తండ్రి చనిపోతే కుమారుడు తీసుకెళ్ళి పాతి పెట్టి నన్ను వెంబడించు అన్నాడు సువార్తలో. అంతేగాని చనిపోయిన వారిని పెట్టుకొని సువార్త ఆపదు. అది మీరు చాలా వరకు తెలుసుకోండి. ఒకటి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో మరి సహోదరి చాలా బాధపడింది. దేవుని విషయాన్ని మరి ఆమె
చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వాళ్ళ అక్కగారు కూడా ఇదే ఆ ప్రాంతంలోనే ఆ చెట్టు కొందండి. ఆ టైంలో పిలిచారు, అయ్యగారు నేను వచ్చాను ప్రార్థన చేయటానికి. ఇలాంటి జామ చెట్టు కాడ ఆమె యొక్క కుట్టి మనసులో ఉంది. అది మా పాప అమ్మాయి చెప్పిన సాక్షి చెప్పిన వాళ్ళ అక్క రక్షణ పొందటానికి ఓపిక లేదు. ఆ మంది నేను రక్షణ పొందాలండి అదే తండ్రి అయిపోయాడు కదా, ఆ తండ్రి బీజం తగ్గి ఉండి ఉంటుంది, రక్షణ పొందాలి. ఆ అనుకున్నట్టు ఊరిలో నేను మా ఊళ్ళో వెళ్ళి మా అయ్యగారుల మందిరంలో పడి ప్రార్థన చేసుకుంటా. బ్రతికిస్తే ఇక్కడ బ్రతికి వస్తాను, లేకపోతే పారేస్తాను. మంచి విశ్వాసం వచ్చింది. ఆ పేరేం చెప్పండి, మీరు శివ అని పిలుస్తారా? ఆ పేరేంటి? అవునా? దేవుడు ఆమె రూపుని ఎలా పిలిచారో తెలుసా సహోదరులారా? చెట్టు కింద ఉంది, అయ్యా నేను రక్షణ పొందుతానయ్యా, బ్రతికితే బతుకుతాను, లేకపోతే పారేద్దు కానీ అన్నాడు. సరేలే నేను అన్నా. అయ్యగారు వద్దన్నారు. అన్నాడా? వద్దు, ఈ అమ్మాయి రక్షణ వద్దన్నాడు. నేను అనుకున్నా నాకు నలుగురు ఆడపిల్లలు, ఆ అమ్మాయి రక్షణలో నడిపిస్తాం, దేవుడు బ్రతికిస్తాడు. ఆమె రక్షణలోకి వచ్చిన తర్వాత 2 రోజులు 3 రోజులు ఉండండి ప్రార్థన చేస్తుంది. ఆమెను కోతులు పెట్టేశారు. ఆ దర్శనం కనపడుతుంది ఆవిడకి. ఆ కోతులో నుంచి ఆ మట్టం తగిలించుకొని బయటికి వచ్చినట్లుగా ఆమెకు దర్శనం. దేవుడు తర్వాత మందులు ఇచ్చినట్టుగా చూపించారు. బ్రతికింది. బిడ్డలకు తల్లిగా భార్యకు భార్యకి ప్రమాణాలు పుట్టారు. ఎవరున్నారు చెప్పడానికి? దేవుడు మంచి కార్యాలు చేసేవాడు. దేవుడు మంచి దేవుడు, కానీ దేవుని సువార్త చాలా జాగ్రత్తగా